రాస్తారు అంటే ఇది ప్రజలకి తెలియకూడదు, ఇది లోకల్ గా ఉండాలి విషయం. అదే జగన్ అయితే ఫ్రంట్ పేజీలో ఉండాలి. అదే కదా, ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు వీళ్ళకి, సెలెక్టివ్ అమ్నిషియా అన్నమాట. ఏది కావాలో అదే హైలైట్ చేయాలి, అంతవరకే చెప్తుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే రెవెన్యూకు సంబంధించిన దాంట్లో అతి రాజకీయ జోక్యం ఉంటుంది. అతి రాజకీయ జోక్యం. ఇప్పుడు ఒక అతను భూమిని నాకు అమ్మాడు, అమ్మేసిన తర్వాత నేనేమన్నా సర్వేయర్ని కాదు కదా, అతను ఎంతవరకు రాళ్ళు పాతిస్తాడో అది నాది అనుకుంటా. అంతే. రిజిస్టర్ చేసేసాడు. పక్కనోడు వచ్చి అయ్యా నువ్వు తీసుకున్నటువంటి భూమిలో నాది కూడా కొంత కలిపేశాడు ఆ పక్కనోడు అని నాతో గొడవకు వస్తాడు. నాకేం సంబంధం ఇక్కడ? నాకు ఏది కొలత వేసాడో అదే సంబంధం. వీళ్ళిద్దరికి అంతకుముందు డిస్ప్యూట్ ఉండుంటది. ఇప్పుడు నేనేం చేయాలి? రెవెన్యూని అడిగాను అనుకోండి, నేను అడగను. ఎందుకని? నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, అయిపోయింది అనేసి. ఒరిజినల్ గా రాదు, నా భూమిని లాక్కున్నానని చెప్పినాడు పక్కన ఆయన కాబట్టి ఆయన కంప్లైంట్ చేస్తాడు. ఆయనకి వాస్తవంగా అంతకు ముందే వాడితో గొడవ ఉండి ఉంటది. ఆ విషయం అతను మనకి బయటికి చెప్పాలి, అతను మనకి బయటికి చెప్పాలి. ఇప్పుడు అందుకనే పెళ్లిళ్ళ విషయాల్లో, ఈ భూ కొనుగోళ్ల విషయాల్లో 100 మందిని కనుక్కుని కానీ కొనుక్కోకూడదు. నాకు